రిటైర్డ్, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకపోతే నిరాహార దీక్ష. సో, మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాలను మార్చి 1 లోపు ఇవ్వాలని, లేదంటే మార్చి 2వ తేదీ నుంచి వారి తరపున నిరాహార దీక్ష, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. దీక్షలో రిటైర్డ్ ఉద్యోగులు కూడా పాల్గొంటారని చెప్పారు. ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కొంతమంది వాటికి వెళ్తే వాళ్లకు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలకు నిర్వహణ ఖర్చులు ఇవ్వటం లేదు. ఇక రిటైర్ అయిన 42 మంది ఉద్యోగులు చనిపోతే వారికి ఇవ్వాల్సిన అంత్యక్రియల ఖర్చు 30,000 కూడా ఇవ్వలేదు. ఉద్యోగుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వం నడవదు. ఈరోజు అసెంబ్లీ చుట్టూ పోలీసులు ఉన్నారు. వాళ్ళ ప్రయాణ ఖర్చులు, కన్వేయర్స్ అలవెన్స్ కూడా ఇవ్వటం లేదని చెప్పేసి అన్నారన్నమాట. ఇలా ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే అసెంబ్లీలో కోవడం జరిగింది. సో, ఇది మనకు అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.